హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అబ్బాయి హర్షవర్ధన్, పాప అక్షర. ఈరోజు మా అబ్బాయి గురించి చెప్పబోతున్నాను. తను రీసెంట్గా 5th క్లాస్ ఎంట్రన్స్లో ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో సీట్ సంపాదించడం జరిగింది. దానికి మేము ఈరోజు సంతోషంతో ఒక విషయం చెప్పబోతున్నాం. తను మరియు మా పాప ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరుగుతుంది. అయితే వీరు గవర్నమెంట్ స్కూల్ పోయే సందర్భంలో విలేజ్లో కొంతమంది, బంధువుల్లో కొంతమంది గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నావా అని ఒక రకంగా చులకన భావంతో చెప్పడం, అనడం జరిగింది. అంటే గవర్నమెంట్ స్కూల్కి పోవడం వల్ల ఏం చదువు వస్తుంది, ప్రైవేట్కి పంపిస్తే చదువు వస్తుంది కానీ గవర్నమెంట్లో ఏముంది, అంతా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాడు అంటే దాన్ని ఒక చిన్న చూపుగా చూడడం, మాట్లాడడం జరిగింది. అయితే నా విషయానికి వస్తే, నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను, డిగ్రీ కంప్లీట్ అయింది, మరియు హిందీలో కూడా హెచ్పిటి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆ నాలెడ్జ్ తోటి పిల్లలకు నేను ఇంటిగానే విద్యాబోధన చేయడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్లో కూడా పిల్లలకి ఇంటికాడ శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే మా అబ్బాయికి ఎంట్రన్స్ విషయంగా మరియు పాపకు చదువు విషయం లోపల సహకరించడం జరిగింది. విద్యాబోధన ఇంటిగానే నేను నేర్పించడం జరిగింది. దాని ఫలితం ఈరోజు మాకు సీట్ రూపంగా లభించింది. అయితే విద్య అనేది ప్రైవేటుకు పోతేనో గవర్నమెంట్ స్కూల్కి పోతేనో రాదు. విద్యార్థి సహకారం ఉండాలి, పేరెంట్స్ సహకారం ఉండాలి, టీచర్స్ సహకారం ఉండాలి. అంతే తప్ప ప్రైవేటుకు పోతే చదువు వస్తుంది, గవర్నమెంట్కి పోతే రాదు అనేది ఉండదు. ఈ విషయం సరైనదైతే లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి.